స్వీట్ తింటారా ఏదన్నా? స్వీటా? ఆ. తెప్పిస్తే నేను తినాలా? ఎందుకు తిన్నా? హ్యాపీగా తింటాను. తింటారా? ఆడ లడ్డు అని తీసుకురావా? అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో నాకు తెలియదు కదా. అంటే రెగ్యులర్గా ఇంట్లో ఆఫీస్లో ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. ఆ, సో మీరు ఇందాక టీ ఆఫర్ చేసినా మా వాళ్ళు తాగలేదు కదా, ఆ. అందుకోసమని. తాగడం ఇబ్బందులే, నాకు దాహం వేయలేదండి. దాహం వేస్తే ఎందుకు తాగను? పర్లేదండి, ఆకలి లడ్డు లడ్డు అయితే తినండి సార్. లడ్డు ఖచ్చితంగా తిన్న తర్వాత తింటాను. మాట్లాడదాము. ఇది ఎక్కడి నుంచో తెచ్చారో నాకు తెలియకుండా ఎలా తింటాను? ఇంట్లో నుండే తీసుకొచ్చిన. అంటే ఇంట్లో ఆఫీస్లో ఉంటాయి. మీ ఇంట్లోదేనా? షాప్లోవి. మీ ఇంటికి కొనుక్కొని తెచ్చుకున్నారండి? ఇంటికి ఆఫీస్ దగ్గర స్వీట్స్ ఎవరైనా వస్తే గెస్ట్లు వస్తే ఇవ్వడానికి టీ కాఫీ. మీ ఇంటిది అయితే ఖచ్చితంగా తింటానండి. షాప్ నుంచి తెచ్చింది అని నిజంగా మీరు చెప్తే నేను ఖచ్చితంగా తింటానండి. షాప్లోది ఇది. షాప్లో 100% నువ్వే కదా శ్రీను తెచ్చింది ఇవి? మీ ఇంటి నుంచి మీ ఇంటి వాళ్ళు తయారు చేసిందని చెప్పినా శ్రీను నాకు తినడం అనేటువంటి దానికి అభ్యంతరం లేదు సార్. మా ఎంప్లాయీ శ్రీను అనే అతను తీసుకొని వచ్చాడు. కానీ ఇది ఎక్కడి నుంచో తెచ్చారో నాకు తెలియకుండా ఒకవేళ మీరు ఏమన్నా అంటే మీ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రతిమల దగ్గర, విగ్రహాల దగ్గర, దేవుళ్ళ దగ్గర పెట్టింది అయితే నేను తినకూడదు. తినండి, తినొచ్చు. మీ ఇంటి దగ్గర అయితే నేను తింటాను. నన్ను నమ్ముతారా మీరు? ఖచ్చితంగా నమ్ముతాను. తినండి. మీరు నన్ను ఫూల్ చేయరని చెప్పి నేను నమ్ముతాను. నేను ఏం చేయను, తినండి. మీ ఇంటి దగ్గరది మీ మిస్సెస్ చేశారు కాబట్టి. మెసేజ్ చేయలేదు, బయట షాప్ నుంచి తెప్పించిన. షాప్ నుంచి తెప్పించారు, 100% నిజమే. ఒకవేళ మీరు చెప్పేది అబద్ధం అయితే దీనివల్ల వచ్చేటువంటి పరిణామం దేవుని నుంచి మీరు అనిపించుకుంటారు. మరి సరే అండి, తినండి. తినండి సార్. లడ్డు ఇస్తే ఇవన్నీ ఉంటాయా సార్? లడ్డు ఇస్తే ఇవన్నీ ఉంటాయా? ఇప్పుడు నాకు తెలియాలి కదా సార్ ఎక్కడి నుంచి తెచ్చారనేది. నా లడ్డు అయిపోతుంది, తినండి సార్. మీ లడ్డు అయిపోయినా నాకు తెలియకుండా అలా తింటాను. నేను చెప్తున్నాను కదా, బయట షాప్ నుంచి తెప్పించింది, తినండి. మీరు ఇంత కావాలని ఒత్తిడితో తినాలి అంటున్నారంటే నాకు కొంచెం ఏదో అనుమానంగా ఉంది. లేకపోతే తినడం పెద్ద విషయం ఏం కదా, నాకు ఇది పెద్ద విషయం ఏం కాదండి. తినండి సార్, షాప్లో తినండి, పర్లేదు. ఎందుకు తినండి? నా కోసం కొంచెం టేస్ట్ చేయండి సార్. ఎక్కడి నుంచి తయారు చేశారో, ఎక్కడి నుంచి పెట్టింది తీసుకొచ్చో నాకు తెలియకుండా అలా తింటాను. బాలాజీ స్వీట్ హౌస్. బాలాజీ స్వీట్ హౌస్. బాలాజీ స్వీట్ హౌస్ ఇక్కడదే. స్వీట్ హౌస్ అయితే నేను ప్రాబ్లం లేకుండా తింటాను. మీ ఇంటి దగ్గరది అయినా సరే ప్రాబ్లం లేకుండా తింటాను, మీరు చెప్పారు కనుక. తినండి సార్. తిన్నారా? యా, నవ్వలాండి, మంచిగా నవ్వలాండి. మింగారా? మింగాను. సారీ, ఇది ఇంట్లో చేసింది కాదు, షాప్లో తెచ్చింది కాదు. ఇక్కడే బల్గంపేట ఎల్లమ్మ అని టెంపుల్ ఉంటుంది. బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చింది. అది ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చిందా? ఎస్. అది ఎలా కుదురుతుంది? మీరు నాకు ఏమని చెప్పారు? మీరు నాకు అంటే అంతా అంటే విగ్రహాధారణ చేస్తే లేకపోతే తినకూడదు సార్. ఇది ఇప్పుడు ఏం చచ్చిపోలే కదా మీరు? తినకపోతే మీరు ఫీల్ అవ్వాలి. మీరేమైనా చచ్చిపోయారా? చనిపోను. మీ శరీరం లోపల ఏమైనా మార్పులు అంటే మండుతుందా? గొంతు మండుతుందా? మీరు గొంతు ఏమైనా, హేమంత్ గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గొంతు మండుతుందా? హ్యాపీగా ఉంది. నోరు ఏమైనా దురదలేదు? చాలా బాగుంది. బాగుందా? ఇది తీయగానే ఉందా? చాలా బాగుంది. తీయగా ఉందా? బాగుంది. టేస్టీ ఉందా? ఉంది. గలీజ్గా అయితే లేదు కదా? లేదు. లడ్డూయే కదా? లడ్డు టేస్ట్ తెలుస్తుంది కదా, ఇంక ఇబ్బంది ఉంది సార్. నేను అదే మీకు చెప్పాను, ఎక్కడదైనా తింటాను నేను. మీ ఇంటి దగ్గరది కాబట్టి తింటాను, షాప్ నుంచి తీసుకుని వచ్చారు కాబట్టి తింటాను. కానీ విగ్రహార్పితమైనటువంటిది అయితే మాత్రం తప్పేంది అంటున్నా నేను. తినకూడదని బైబిల్ చెప్తుంది సార్. తినకూడదని బైబిల్ చెప్తుంది. ఎస్. మీరు క్రిస్మస్ రోజు మీరు కేక్ కట్ చేసి కేక్ ఇస్తే సార్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేక్ ఇస్తే, హేమంత్ గారు మీరు కేక్ ఇస్తే నిర్మోహమాటంగా మీరు నన్ను లడ్డు ఇచ్చినప్పుడు మీరు చేసిర్రా, బేకరీలో తెచ్చిర్రా, ఇంకే స్వీట్ హౌస్లో తెచ్చిర్రా, మీ ఇంట్లో వాళ్ళు చేసిరా, మీ మిస్సెస్ చేసిరా, మీ అమ్మగారు చేసిరా, నేనేం అడగా. కేక్ ఇస్తే నేను తింటా. నేనే కాదు, నాలాంటి హిందువులు ఎవరైనా తింటారు. తప్పు లేదండి. ఎందుకు కూడా చెప్తారు. వింటారా? చెప్పండి. వింటారా? తింటారు. మీకు లడ్డు ఇస్తే ప్రశ్నలు అడిగి షాప్లోదని చెప్తే తిన్న తర్వాత దేవుడి దగ్గర నుంచి కెమెరాలు పెట్టి ప్రపంచం అంతా చూసే విధంగా ఒక కంటెంట్ చేసి ఇది ఎప్పుడూ లేని విధంగా లడ్డూని తెప్పించి నాకు ఇచ్చి తింటారా లేదా అంటే అనుమానం అనేటువంటిది నాకు కలగదా? అడగమా? ఎందుకంటే మా గ్రంథాల్లో విగ్రహర్పితమైనటువంటి వాటిని ముట్టొద్దు అని ఉంది కాబట్టి అడగాలండి. తింటే తప్పేమో చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు అడిగానంటే తెలిసి చేయకూడదని, తెలియకుండా ఒకవేళ నేను చేసి ఉంటుంది దేవుడి దృష్టిలో క్షమించబడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది మీ ఇంటి దగ్గర నుంచో స్వీట్ షాప్ నుంచో అన్నారు కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు మేము ఇచ్చేటువంటి కేకులు మీరు తినట్లేదు అని అడుగుతున్నారు. మేము కేకులు క్రిస్మస్ రోజున కట్ చేస్తాం, అది దేవుడి దగ్గర పెట్టాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది దేవుడు ఇక్కడ అది చర్చిలో కట్ చేయరా మీరు? చర్చిలోనే ఇప్పుడు ఈ లడ్డు కూడా దేవుడి దగ్గర ఏం పెట్టరండి, ఆ, ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గర అమ్ముతారు ఇది. ఓకే. ఆ. కానీ అది గుడికి సంబంధించిందే కదా, మందిరానికి సంబంధించి. అది మరి చర్చి దగ్గర చర్చి లోపల కట్ చేసిన కేకు అది చర్చికి సంబంధించింది కాదా? దైవ ప్రసాదం కదండి. ఏది దైవ ప్రసాదంగా మహాభాగ్యంగా దాని నుంచి కళ్ళకు అద్దుకుని తింటారు. ఆ ప్రసాదాన్ని బయట స్వీట్లు అలా మీరు కళ్ళకు అద్దుకుని తినరు కదా, ఎందుకు? ఇప్పుడు చర్చిలో కోసిన కేకు కళ్ళకి అది అద్దుకొని ముక్కు ఏం ప్రసాదం తినరు. కాదండి, అది ప్రసాదం కాదు, దేవునికి సంబంధించింది కాదండి. ఏదో ఆనందంగా సంతోషంగా మనుషుల వల్ల వచ్చినటువంటి ఒక ఆచారమే తప్ప. రైట్ అయ్యా సార్, ప్లీజ్ చెప్తున్నా, అది నిజంగా షాప్ లోకి నుంచి తెచ్చింది, ఎల్లమ్మ టెంపుల్ కాంచెల్ తెచ్చింది కాదు. షాప్ ని తీసుకుని వచ్చింది. క్లియర్ ఇది. ఎందుకు హ్యాపీగా నేను ఇంకా ఏదో అంటే ఒక్కసారి మీ రియాక్షన్ చూద్దాము. గుళ్ళోకి నుంచి తెచ్చింది నేను అంటే చెప్పేది మీరు మీ రియాక్షన్ కోసం నేను ఆ మీరు మాట ఇక్కడే చెప్తున్నా. క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఆ? మీరు పెట్టింది మేము తింటాం, ఆ. మీరు వండింది మేము తింటాం, ఆ. మీరు కొని తెచ్చింది మేము తింటాం. చలో ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూ బంద్ చేసి మా ఇంటికి రండి, ఆ, నేను మంచిగా మా ఇంట్లో వండిన వంట మీకు పెడతా, హ్యాపీగా తింటాను సార్. తింటారా? నాకు ఏ ప్రాబ్లం లేదు. ఫస్ట్ లడ్డు కంప్లీట్ చేయండి మీరు. మీకు ఒక విషయం ఆ లడ్డు కంప్లీట్ మీకు ఒక చేయండి. విషయం ఆ చెప్తున్నా, లడ్డు కంప్లీట్ చేయండి. చేస్తాను చేయండి. మీకు ఒక విషయం నేను ఆగుతా, చేయండి. నాకు ఆకలిగా లేదు సార్. నేను చిన్న బయట తీసుకున్నాను కదా, ఆ. మీరు మీ సాటిస్ఫాక్షన్, ఇంకో బయట మీ తీసుకోండి, సాటిస్ఫాక్షన్ ఇంకో బయట నేను తీసుకోండి. తీసుకున్నాను. సరే మీరు షాప్ అన్నారు కాబట్టి నేను ఎందుకు తీసుకోండి సార్, హ్యాపీగా. షాపే అందరికి చెప్తున్నా, అది షాప్ లో నుంచి తెచ్చిన లడ్డు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ హేమన్ యొక్క రియాక్షన్ చూద్దామని నేను టెంపుల్ నుంచి తెచ్చిన లడ్డు అని అన్నా, కానీ ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతుండు. లడ్డు టేస్ట్ అట్లనే ఉన్నది, లడ్డు రూపం అట్లే ఉన్నది, లడ్డులో చేసిన ఇంగ్రీడియంట్స్ అట్లే ఉన్నాయి, కానీ ఒక టెంపుల్ అనగానే ఆయన ముఖం చేంజ్ అయిపోయింది. నేను చేంజ్ అయ్యిందని అనట్లేదండి, ఇది మాకు బైబిల్ పెట్టిన క్రమం అండి. కాబట్టి మేము దేవుణ్ణి బైబిల్ని గౌరవిస్తున్నాం గనుక ఆ విషయం- బైబిల్లో ఏది పెడితే అదే అదే ఒక్క అదే నిమిషం, దాన్ని పాటిస్తారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆ. ఇప్పుడు మీ దైవ గ్రంథాల్లో కూడా ఇలాంటివి ఏమన్నా పెడితే తినొద్దు అనేటువంటిది ఏదన్నా ఉందనుకోండి, మీరు దాన్ని గౌరవిస్తారా గౌరవించరా? ఇప్పుడు మీ గ్రంథంలో కూడా బయట వారు పెట్టినటువంటి బయట దేవునికి సంబంధించినటువంటి ఎక్కడా లేదని నాకు తెలిసి అయితే. అర్పించబడినటువంటివి ఏమన్నా పెట్టినప్పుడు తినొద్దు. నాకు తెలిసి ఉందా హిందూ మీ- గ్రంథాల మీ- ప్రకారం ఉందా ఎక్కడైనా? లేదు. ఒకవేళ ఉంటే మీరు తినరు, మీరు కూడా తినరు. అటువంటివి ఉంటే అసలు దాన్ని నమ్మం. ఇప్పుడు హైందవ ఇప్పుడు అటువంటివి ఉంటే అటువంటి నమ్మమంటున్నా. హైందవ సహోదరులు స్వామ్యాలు వేస్తూ ఉంటారండి, నిష్టగా జరిగిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఆ నిష్టగా జరిగించేటువంటి ఆ స్వామిమాలలో కొన్ని వాటిని ముట్టొద్దని తినకూడదని ఉంది. అది ఒక క్రమం. ఆ క్రమం ఉంది కాబట్టి మీరు అలా మాలలో ఉన్నారా? కాదు, మీరు మాలలో ఉన్నారా? చెప్పిదానండి సార్. ఆ. ఇప్పుడు అది ఆచరిస్తున్నారు, ఎందుకంటే క్రమం ఉంది మీ ధర్మంలో. మాకు దేవుడు ఒక క్రమం పెట్టాడు, అన్ని తింటాం సార్, కానీ విగ్రహార్పితమైనటువంటి తినకూడదు అనేటువంటి తింటే అరగదా అండి? ఎందుకు అరగదు సార్? ఆ. తినకూడదని పెట్టాడు కనుక ఈ విషయంలో కొంచెం మేము జాగ్రత్త పడ్డం, దేవుని యొక్క మాటను గౌరవిస్తున్నటువంటి దాన్ని చూపిస్తున్నప్పుడు మీ దగ్గర నేను బ్యాడ్ అవ్వడం తప్ప వేరేది ఏమి లేదండి. మమ్మల్ని అర్థం చేసుకోవడం మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇప్పుడు కేక్ అన్నారు, కేక్ మీకు తినాలనుకుంటే తినండి, తినడం ఇష్టం లేకపోతే మానేయండి. అది అర్పింపబడినది కాదు, విగ్రహార్పితమైనది అసలు కూడా కాదు. ఇప్పుడు మేము కూడా క్రైస్తవులుగా నెలకొకసారి, వారానికి ఒకసారి బల్లారాధన అని జరిపిస్తూ ఉంటామండి. అంటే దేవుడు మాకు పెట్టిన క్రమం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగై ఇది మీరు చెయ్యండి అని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఈరోజు బల్లా ఆరాధన జరుగుతుంది కదా, మాకు ఇవ్వండి, మేము కూడా రొట్టె తింటాం, మేము కూడా ద్రాక్షరసం తాగుతాము, మీది మాకు ఇవ్వచ్చు కదా అంటే మేము ఇవ్వమండి. కేక్ ఇచ్చినట్టుగా మేము అది ఇవ్వకూడదు, ఎందుకంటే అది క్రమం, అది దేవుడిని గౌరవించేటువంటి ఒక విధానం. అది బాప్తిసమో రక్షణ. ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ సార్. అది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటిది. ఇప్పుడు అది నాకు కావాలి, అందరికి ఇస్తున్నారు కదా, ఆ రొట్టెని ఆ ద్రాక్షరసాన్ని నాకెందుకు ఎవరో కేక్ ఇచ్చినట్టుగా అని మీరు గొడవ పెట్టినా, కాళ్ళు పట్టుకున్నా, డబ్బులు ఇచ్చినా మేము ఇవ్వమో ఇవ్వకూడదు, ఎందుకంటే అదొక ధర్మం, అదొక క్రమం అనేటువంటిది బైబిల్లో ఉంది. కేక్ వేరు, మా దేవుడు పెట్టినటువంటి క్రమానికి సంబంధించినటువంటి ఆ బల్ల ఆరాధనలో ఇచ్చేటువంటి రొట్టె వేరండి. రెండిట్లో కూడా ఒకటే ఇంగ్రీడియంట్స్ అనేటువంటి ఉంటాయి, కానీ దానికి దీనికి చాలా తేడా అనేటువంటి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చెప్పండి.